Hi friends, today we are going to discuss about the cryptography. Cryptography is a technique of securing communication by converting plain text into ciphertext. It involves various algorithms and protocols to ensure data confidentiality, integrity, authenticity, and non-repetition. Cryptography is a technique of securing information and communications through the use of codes so that only those persons whom the information is intended can understand and process it, thus preventing unauthorized access to information. The prefix crypt means hidden and the suffix graphy means writing. In cryptography techniques, the techniques that are used to protect information are obtained from mathematical concept and a set of rules based on calculations known as algorithms to convert messages in a way that makes it hard to decode them. The algorithms are used for cryptographic key generation, digital signing, and verification to protect data privacy, web browsing on the internet, and to protect confidential transactions such as credit card and debit card transactions. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు క్రిప్టోగ్రఫీ గురించి మనం ఇప్పుడు చదువుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ క్రిప్టోగ్రఫీ అంటే మనకు క్రిప్టో మీన్స్ హిడెన్, గ్రాఫీ మీన్స్ రైటింగ్. అంటే మనకు కోడింగ్ లాంగ్వేజ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ను ఎదుటివాడికి అర్థం కాకుండా, అంటే థర్డ్ పార్టీకి అర్థం కాకుండా ఓన్లీ సెండర్ అండ్ రిసీవర్కి అర్థమయ్యే విధంగా మనం కన్వర్ట్ చేసే లా భాష ఏదైతే ఉందో అది క్రిప్టోగ్రఫీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకు మ్యాథమెటికల్ ఆల్గరిథమ్స్ అనేది యూజ్ చేస్తున్నాము. కంపల్సరీగా సెండర్ అండ్ రిసీవర్ అనేది ఆ కోడ్ కి అనేది తెలిసి ఉండాలి. ఎందుకంటే వాటిని ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి క్రిప్టోగ్రఫీని మనం ఇక్కడ హిడెన్ లాంగ్వేజ్ అని కూడా చెప్తున్నాము. కానీ దాని మీనింగ్ ఏంటంటే థర్డ్ పార్టీకి అంత ఈజీగా అర్థం కాకుండా సీఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేసే భాషని ఇక్కడ మనము ఇక్కడ క్రిప్టోగ్రఫీ అని చెప్పడం జరుగుతుంది. ఫీచర్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ: కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, నాన్ రిప్లికేషన్, authentication, interoperability, adaptability are the features of cryptography. Confidentiality: information can be only be accessed by the persons for whom it is intended and no other person except him can access it. సో ఇక్కడ క్రిప్టోగ్రఫీలో ఏదైతే మెసేజ్ పంపిస్తున్నామో ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది థర్డ్ పార్టీకి యాక్సెస్ చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రిటీ: ఇన్ఫర్మేషన్ కెనాట్ బి మాడిఫైడ్ ఇన్ స్టోరేజ్ ఆర్ ట్రాన్సిషన్ బిట్వీన్ సెండర్ అండ్ ఇంటెండెడ్ రిసీవర్ వితౌట్ ఎనీ అడిషన్ టు ఇన్ఫర్మేషన్ బీయింగ్ డిటెక్టెడ్. ఒకసారి మనం క్రిప్టోగ్రఫీ లోపల మనం మెసేజ్ మనం కన్వర్ట్ చేసినట్లయితే అది మధ్యలో ఎక్కడ కూడా దాన్ని చేంజ్ చేయడానికి, మాడిఫై చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఇలాంటి ఉంది కాబట్టి మనకు డేటా ఇంటిగ్రిటీ అనేది సాధ్యమవుతుంది. నాన్ రిపిటేషన్: ద క్రియేటర్ సెండర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెనాట్ డినై హిస్ ఇంటెన్షన్ టు సెండ్ ఇన్ఫర్మేషన్ ఎట్ లేటర్ స్టేజ్. ఒకసారి క్రిప్టోగ్రఫీ మెసేజ్ పంపించినట్లయితే ఈవెన్ సెండర్ కూడా దాన్ని మళ్ళీ తిరిగి డినై చేయడానికి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ అథెంటికేషన్: ద ఐడెంటిటీస్ ఆఫ్ ద సెండర్ అండ్ రిసీవర్ ఆర్ కన్ఫర్మ్డ్ యాజ్ వెల్ యాజ్ డెస్టినేషన్ ఆరిజిన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈస్ కన్ఫర్మ్డ్. సో మనం ఎవరికి పంపిస్తున్నాము, ఏ ఉద్దేశంతో పంపిస్తున్నాము, ఎవరు పంపిస్తున్నారు అనే విషయాలను మనకు క్లియర్ గా క్రిప్టోగ్రఫీ అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ సీక్రెట్ కోడ్స్ అనేవి మనం పంపిస్తున్నాము. డేటా ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ లాంగ్వేజ్ లో మనం విధంగా చేస్తున్నాం. కాబట్టి క్రిప్టోగ్రఫీ అనేది చాలా అథెంటికేటెడ్ గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంటరాపరబిలిటీ: క్రిప్టోగ్రఫీ అలౌస్ ఫర్ సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ సిస్టమ్స్ అండ్ ప్లాట్ఫామ్స్. క్రిప్టోగ్రఫీ అనేది అన్ని రకాలైన సిస్టంలోకి మనము యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ అడాప్టబిలిటీ: క్రిప్టోగ్రఫీ కంటిన్యూస్లీ ఎవాల్వ్స్ టు స్టే అహెడ్ ఫర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ. సిమాంటిక్ కీ క్రిప్టోగ్రఫీ: it is an encryption system where sender and receiver of a message use a single common key to encrypt and decrypt messages. Symmetric key cryptography is faster and simpler, but the problem is that the sender and receiver have to somehow exchange key securely. The most popular
symmetric key cryptography system or data encryption system DES and advanced encryption system AES. సో ఇక్కడ సెండర్ ప్లేన్ టెస్ట్ ఏదైతుందో ఆ ప్లేన్ టెస్ట్ ను షేర్డ్ కీ ద్వారా మనకు సీపర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసేసి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా షేర్ చేసిన దాన్ని రిసీవర్ ఎవరైతున్నారో షేర్డ్ కీ ఏదైతుందో డీక్రిప్ట్ కీ ఏదైతుందో దాని ద్వారా దాన్ని ప్లేన్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని చదవడం అనేది జరుగుతుంది. Next, hash functions. There is no usage of any key in this algorithm. A hash value with fixed length is called calculated as per the plaintext, which makes it is impossible for the contents of plaintext to be recovered. Many operation systems use hash functions to encrypt passwords. ఈ hash function ఒక ప్లేన్ టెక్స్ట్ అనే దాన్ని మనకు ఒక కీ వాల్యూలోకి మనం కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో పర్టికులర్ కీ వాల్యూస్ అనేవి ఉండవు. అయితే ఆ హ్యాష్ వాల్యూ ఏదైతుందో దాన్ని మనము సెండర్ అండ్ రిసీవర్ కామన్ సేమ్ మీనింగ్ లో వాటిని ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ. ఇన్ ద అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ ఏ పేర్ ఆఫ్ కీస్ ఈజ్ యూజ్డ్ టు ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ ఇన్ఫర్మేషన్. ఏ receiver's public key is used for encryption and a receiver's private key is used for decryption. Public key and private key are different. Even if the public key is known by everyone, the intended receiver can only decode it because he alone knows his private key. The most popular asymmetric key cryptographic algorithm is RSA algorithm. సో ఇక్కడ ఒరిజినల్ టెస్ట్ అనేది ఎన్క్రిప్షన్ ద్వారా పబ్లిక్ కీ ద్వారా దాన్ని సీపర్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డేటాను రిసీవర్ పంపించడం జరుగుతుంది. అక్కడ ప్రైవేట్ కీ ఉపయోగించేసి డీక్రిప్ట్ చేసుకొని ఆ రిసీవర్ ఒరిజినల్ టెస్ట్ ను ప్లేన్ టెస్ట్ లోకి కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సీపర్ టెస్ట్ ను ప్లేన్ టెస్ట్ లో కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అనే రెండు రకాలైన కీస్ అనేవి ఉన్నాయి. సెండర్ దగ్గర పబ్లిక్ కీ ఉంటుంది, రిసీవర్ దగ్గర ప్రైవేట్ కీ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ cryptography. Computer passwords. Cryptography is widely used in computer security, particularly when creating and maintaining passwords. When a user logs in, their password is hashed and compared to the hash that was previously stored. Passwords are hashed and encrypted before being stored. In this technique, the passwords are encrypted so that even if a hacker gains access to the password database, they cannot read the password. సో ఇక్కడ కంప్యూటర్ పాస్వర్డ్స్ అనేది సెట్టింగ్ మనం ఈ క్రిప్టోగ్రాఫ్ని ఉపయోగిస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ కరెన్సీస్ దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. టు ప్రమోట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ కరెన్సీస్ లైక్ బిట్ కాయిన్స్ ఆల్సో యూస్ క్రిప్టోగ్రఫీ. Complex algorithm and cryptographic keys are used to safeguard the transactions, making it nearly hard to tamper with or force them transactions. Secure web browsing. Online browsing security is provided by the use of cryptography. They shield users for eavesdropping and man in the middle assaults. Public key cryptography is used by the secure socket layers and transport layer security protocols is to protect encrypt data sent between the web server and the client, establishing a secure channel for communication. వెబ్ బ్రౌజింగ్ లో SSL అండ్ TLS సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ క్రిప్టోగ్రాఫ్ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్. Electronic signature serves as a digital equivalent to handwritten signatures and are used to sign documents. Digital signatures are created using cryptography and can be validated using public key cryptography. In many nations, electronic signatures are enforceable by the law and their use in expanding quickly. ఓకే, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ లో కూడా మనకి ఇక్కడ క్రిప్టోగ్రాఫ్ ఉపయోగిస్తున్నాము. చాలా దేశాల్లో ఈ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ గుర్తించడం అనేది జరుగుతుంది. చట్టబద్ధత అనేది వ్యక్తి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ అథెంటికేషన్. Cryptography is used for authentication in many different situations, such as when accessing a bank account, logging into a computer, or using a secure network.
Cryptography methods are employed by authentication protocols to confirm the user identity and confirm that they have require access rights to the resources. Cryptocurrencies. Cryptocurrencies is heavy used by cryptocurrencies like Bitcoins, Ethereum to protect your transactions, frauds, and maintain network integrity. Complex algorithms and cryptographic keys are used to safeguard transactions, making it nearly hard to tamper with or force the transactions. End-to-end internet encryption. End-to-end encryption is used to protect two-way communication like video conversations, instant messages, and emails. Even if the message is encrypted, it assures that only the intended receivers can read the message. End-to-end encryption is widely used in communication apps like WhatsApp and Signals, and it provides a high level security and privacy for the users. Next, types of cryptography algorithms. Here, advanced encryption standard AES is a popular encryption algorithm which uses the same key for encryption and decryption. It is a symmetric block cipher algorithm with a block size of 128 bits, 192 bits, 256 bits. AES algorithm is widely regarded as the replacement of DES data encryption standard algorithm. Advanced encryption standard అనేది మనకు ఓన్లీ సింగిల్ కీని ఉపయోగించుకొని ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ కు సేమ్ కీ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఒక డాటా ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ కు సేమ్ కీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. దీంట్లో ఒక ఈ బ్లాక్ సైజ్ బట్టి 128 బిట్స్, 192 బిట్స్, 256 బిట్స్ అనేది క్రిప్టోగ్రాఫిక్ కీస్ అని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది డాటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ కు ఎక్స్టెన్షన్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డాటా ఎన్క్రిప్షన్ స్టాండర్డ్స్ DES is an older encryption algorithm that is used to convert 64 bits of plain data into 48 bits encrypted ciphertext. It uses symmetric keys, which means same key for encryption and decryption. It is kind of old by today standard, but can use to a basic building block for learning new encryption algorithms. DES అంటే మనకు సేమ్ మనకు AES మోడల్ ఉంటుంది. ఏఎస్ లోపల ఫాస్ట్ గా నెక్స్ట్ దాని సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీంట్లో డిఎస్ లో మాత్రం 64 బిట్స్ అండ్ 48 బిట్స్ ఎన్క్రిప్షన్ సీపర్ టెక్స్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ RSA is an basic asymmetric cryptographic algorithm which uses two different keys for encryption. The RSA algorithm works on a block cipher concept and convert plain text into cipher text and vice versa. సో ఆర్ఎస్ లో కూడా మనకు పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అనే రెండు రకాలైన కీస్ అనేవి ఉంటాయి. సో సెండర్ అనేది పబ్లిక్ కీ ద్వారా దాన్ని యూజ్ చేసుకుంటే రిసీవర్ ప్రైవేట్ కీ ద్వారా దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీన్ని అసిమెట్రిక్ కీ సిస్టమ్ లో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్యూర్ హ్యాష్ అల్గోరిథం SHA ఈజ్ ఏ యూజ్ టు జనరేట్ యూనిక్ ఫిక్స్డ్ లెంత్ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ ఫర్ ఇన్పుట్ డాటా నోన్ యాజ్ hashes. SHA variations such as SHA2, SHA3 are commonly used to ensure data integrity and authenticity. The tiniest change in the input data drastically modifies the hash output, indicating a loss of integrity. Hashing is the process of storing key value pairs with the help of a hash function into the hash table. సో ఇక్కడ హ్యాష్ ఫంక్షన్ హ్యాష్ వాల్యూస్ ద్వారా మనం ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. దీనికి కామన్ కీ అనేది ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్రిప్టోగ్రఫీ దట్ ఆర్ యాక్సెస్ కంట్రోల్, సోర్స్ కమ్యూనికేషన్, ప్రొటెక్షన్ అగైన్స్ అటాక్స్ అండ్ కంప్లైంట్స్ విత్ లీగల్ రిక్వైర్మెంట్స్. యాక్సెస్ కంట్రోల్. Cryptography can use it for access control to ensure that only parties with the proper permissions have access to a resource. Only those with the correct decryption key can access the resources thanks to encryption. ఇక్కడ క్రిప్టోగ్రాఫీ లోపల ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ ద్వారా మనం ఏదైతే చేస్తున్నామో వాటిలో బోత్ ఆర్ పార్టీస్ అనేది సేమ్ కీ అనేది ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి థర్డ్ పార్టీ అనేది యాక్సెస్ చేయడానికి వీలు లేకుండా ఓన్లీ సెండర్ అండ్ రిసీవర్ మాత్రమే దీన్ని యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్. ఫర్ సెక్యూర్ ఆన్లైన్ కమ్యూనికేషన్ cryptography is crucial.
It offers a secure mechanism for transmitting private information like passwords, bank account numbers, and other sensitive data over the internet. ఇంటర్నెట్ ద్వారా మనం చేసే పాస్వర్డ్స్ కానీ లేకపోతే బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ పిన్ నెంబర్స్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకి సెక్యూర్ కమ్యూనికేషన్ లోపల దీన్ని ఉపయోగించుకోవడం క్రిప్టోగ్రాఫ్ అనేది ఉపయోగిస్తున్నాము కాబట్టి మనకు ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజీగా చేయడానికి అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అటాక్స్. క్రిప్టోగ్రాఫ్ ఎయిడ్స్ ఇన్ ద డిఫెన్స్ అగైనెస్ట్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ అసాల్ట్స్ ఇంక్లూడింగ్ రిప్లే అండ్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్. It offers strategies for spotting and stopping these assaults. సో క్రిప్టోగ్రాఫ్ లోపల మనకు థర్డ్ పార్టీ అటాక్స్ అని చేయకుండా మాక్సిమం అనేది స్టాప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కంప్లైంట్స్ విత్ ద లీగల్ రిక్వైర్మెంట్స్. Cryptography can assist from firms in meeting a variety of legal requirements, including data protection and privacy legislation. సో ఈ క్రిప్టోగ్రఫీ అనేది లీగల్ గా కూడా ఎవిడెన్స్ గా దీనికి ఉపయోగించడానికి మనకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఫైనల్లీ మనం కంక్లూషన్ మనం ఒకసారి చూద్దాము. Cryptography is essential for protecting data and communications by converting plain text into ciphertext using various techniques. It maintains confidentiality, integrity, authenticity, and non-repetition. Cryptography encompasses both symmetric and asymmetric key systems as well as hash functions and is essential for in applications such as computer security, digital currencies, safe online browsing, and electronic signatures. It provides strong protection against unauthorized access and attacks while constantly developing to address new security risks and advances in technology. Okay friends, మనకు క్రిప్టోగ్రఫీ అనేది మనకు డాటా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దీంట్లో ఒక ప్లేన్ టెక్స్ట్ ను సీఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేయడం, ఆ తర్వాత ఆ సీఫర్ టెక్స్ట్ ను మళ్ళీ తిరిగి ప్లేన్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది డాటా ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ టెక్నిక్స్ ద్వారా. దీంట్లో అసిమెట్రిక్ కీస్ అండ్ సిమెట్రిక్ కీస్ అంటే పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అనేది అసిమెట్రిక్ లో ఉంటుంది. సిమెట్రిక్ కీ లోపల ఓన్లీ ప్రైవేట్ కీ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ కరెన్సీ లో కానీ లేకపోతే ఆన్లైన్ బ్రౌజింగ్ లో కానీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ కానీ ఇలాంటి వాటిలో మనకి క్రిప్టో కరెన్సీ ఎక్కువగా ఉంటుంది. తద్వారా మనకు డాటా అనేది సెక్యూర్డ్ గా ఫ్లో కావడానికి అవకాశం ఉంది. విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.